ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే. కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితం అంతా కూడా నిష్ఠతో, నిబంధతతో పనిచేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న మొన్నటిదాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు. కానీ ఆపదొస్తే అర్ధరాత్రైనా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డాడు. అందుకే ఆయనక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవసర గుండెలు కూడా పరితపించాయి. లక్షలాది జనం తరలివచ్చారు. అంతిమయాత్ర పొడుగున కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాలలో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం, జోహార్ పెద్దన్న అంటూ కూడా ఇక్కడ మీ అందరికీ కూడా కనబడుతున్న దృశ్యం ఇది. నేనేమంటున్నానంటే ఇదే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా పనిచేసిన, లేదా నల్లబెల్లి మండలానికి సంబంధించి జెడ్పీటీసీగా చేసిన, నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన, పట్టుమని చేసింది కేవలం 5 ఏళ్లే. 5 ఏళ్ళు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అద్భుతంగా పనిచేసాడు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి జీవితాన్ని మీరు ఎంత లోతుగా విశ్లేషించినా కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఎమ్మెల్యే దాకా ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి. ఎక్కడా ఆస్తులు సంపాదించిన దాఖలా లేదు. నిస్వార్థపరుడు. నిన్న మొన్నటి దాకా కూడా ఇల్లు లేదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా దాని మీద చాలా అప్పులే ఉన్నాయి. ఈరోజు ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డితో వచ్చిన ఉద్యమకారులు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో తెలుసు కదా ఆర్థికంగా. కానీ రూపాయి సంపాదన లేకపోయినా పేదోళ్ళ కోసం పరితపించే గుండె అది. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నిన్న చాలామందికి కూడా కదలేదు. ఒక్కొక్క కాడ పెద్ది సుదర్శన్ రెడ్డి జీవిత చరిత్ర చూసినా, పెద్ది సుదర్శన్ రెడ్డి మొత్తం కథనం స్టోరీ చూసినా కూడా ఒకటే కనబడుతుంది. ఎందుకంటే పెద్ది ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలలో తన ప్రాణ స్నేహితులు అంటే తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు నడిచిన దాస్యం వినయ్ భాస్కర్ అయినా, నన్నపనే నరేందర్ అయినా, భానోతు శంకర్ నాయక్ అయినా, నేను చెప్తున్నా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన తాటికొండ రాజయ్య అయినా మాజీ ఎమ్మెల్యే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.